కడప జిల్లా ప్రొద్దుటూరులో పెట్రోల్ పంపును కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రారంభించారు. రాయలసీమలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి 3వ పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మన కడప జిల్లాలోనే ఈ బంకు 3వ పెట్రోల్ బంకుగా దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి క్వాలిటీ పెట్రోల్ డీజిల్ ను నాణ్యమైన రీతిలో అందించడానికి స్పెల్లింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ పెట్రోల్ బంక్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాన్ని అవసరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా భారత్ పెట్రోల్ వారు ఆపరేట్ చేసే బంకు కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం. అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రెమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో భాగంగా ఇక్కడ కూడా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గండికోటలో అనుమతి లేకుండా మళ్ళీ ఇది కొనసాగిస్తున్నారు సార్. కనీసం వాళ్ళకు డ్రైవర్లకు లైసెన్స్ అది దృష్టికి వచ్చింది. అతను